Hi everyone, welcome to Examsera online classes. In this session, we explain quantitative aptitude quiz number 150720. 150720 explanation. Okay, which is posted on 15th July 2020. Okay, move on to question number 1. A, B and C can work together for 550 rupees. సో ఏబీసీ ముగ్గురు అనే వాళ్ళు 550 రూపీస్కి ఒక వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఏ అండ్ బి టుగెదర్ ఆర్ టు డూ 7/11 వరకు. సో టోటల్ వర్క్ 1 అనుకుంటే ఏ అండ్ బి ఎంత పార్ట్ చేశారు? ఏ అండ్ బి కంప్లీట్ 7/11 పార్ట్స్. ఓకే, ద షేర్ ఆఫ్ సి అడుగుతున్నాడు. సో షీ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇదేగా మనకి ఏ అండ్ బి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేశారు? 7/11 పార్ట్స్. టోటల్ పార్ట్స్ 11 అనుకుంటే 7 పార్ట్స్ కంప్లీట్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 4 పార్ట్స్ ఉంటుంది. ఈ 4 పార్ట్స్ కంప్లీట్ చేసేది ఎవరు? సి కంప్లీట్ చేస్తాడనమాట. ఓకే, ఈ 4 పార్ట్స్ కంప్లీట్ చేయాలి సి. సో 4/11 ఇంటూ టోటల్ ఎంత అమౌంట్ మనకి ఇచ్చింది? 550 రూపీస్. సో 4/11 ఇంటూ 550 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 5 times 50 టైమ్స్ సో 200. సో సి యొక్క షేర్ ఎంత? 200 rupees. Option number A. Move on to question number 2. The price of a chair is 500 rupees. So cost price ఇచ్చాడు ఎంత? 500. It has been sold at 2 successive discounts of 10%. So 10% 2 times ఇచ్చాడు డిస్కౌంట్స్. ఓకే, both these two are successive discounts అన్నమాట. These two are successive discounts. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు టోటల్ ప్రైస్ 100 అనుకున్నా. 100 అనుకుంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత అవుతుంది? 90. అగైన్ 10% ఇచ్చాడు డిస్కౌంట్. ఓకే, ఎంత అవుతుంది? 90లో 10% ఎంత? 9. సో 90 - 9 వచ్చేసి 81 అనమాట. సో టోటల్ ఎంత? 81%. మనకు సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్ మీద అగైన్ మళ్ళీ డిస్కౌంట్ క్యాన్సిల్ చేయాలి. సో కన్సిడర్ చేయాలి. సో 2 డిస్కౌంట్స్ యాడ్ చేసి మనం చేయకూడదు. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఫస్ట్ డిస్కౌంట్ మీద ఇచ్చిన దానికి అగైన్ మనం డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, టోటల్ మనకి ఎంత వచ్చింది? 100 అనుకుంటే 100లో ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 90 అగైన్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 90 - 9 వచ్చేసి 81. సో 81% ఎంతో కనుక్కోవాలి. టోటల్ ఎంత మనకి? టోటల్ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. 500లో 1% ఎంత? 5. సో 81% అంటే 81 ఇంటూ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 405. 5 1 0 5 5 8 0 40. 405 రూపీస్ అనమాట. ఓకే, ఆప్షన్ నెంబర్ బి. మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. ది పర్సెంట్ ప్రాఫిట్ మేడ్ వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 78 రూపీస్ ఈజ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ వెన్ ఇట్ ఈజ్ సోల్డ్ ఫర్ 69 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ ఉంది ఒక ఐటమ్కి. ఓకే, ఆ కాస్ట్ ప్రైస్ మీద సెల్లింగ్ ప్రైస్ అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 78 రూపీస్కి అమ్మాడు. 78 రూపీస్కి అమ్మితే 69 రూపీస్కే అమ్మితే ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్కి డబుల్ వచ్చిందంట. ఎప్పుడు? 78%కి అమ్మినప్పుడు. చూడండి, ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్కి కాస్ట్ ప్రైస్ అనేది ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ 2 ఇచ్చాడు మనకి. ఇక్కడ 2 సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ మీద 69కి అమ్మాడు. సెకండ్ సెల్లింగ్ ప్రైస్ 78కి అమ్మాడు. సో 69 మీద అమ్మితే ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో 78 సెల్లింగ్ ప్రైస్కి అమ్మినప్పుడు దానికంటే డబుల్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి 78 - 69 ఈక్వల్ ఎంత వస్తుంది? మనకి 9 వస్తుంది. ఈ 9 అనేది 69లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుందన్నమాట. అంటే ఎంత కాస్ట్ ప్రైస్? 60. కాస్ట్ ప్రైస్ ఎంత? 60. సో అర్థమైందా? ఒక ఐటమ్ ఇచ్చాడు, ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ని 78 రూపీస్కి అమ్మితే వచ్చే ప్రాఫిట్ 69 రూపీస్కి అమ్మితే వచ్చే ప్రాఫిట్ కంటే డబుల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు 78 - 69 తీసుకుంటే 9 అనమాట. సో 9 అనేది 2 టైమ్స్ ఉంటే డబుల్ అవుతుంది. సో 69లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 60 వస్తుంది అనమాట. సో ఈ 60 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. 60 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ఓకే, ఆప్షన్ నెంబర్ ఏ, ఫస్ట్ ఆప్షన్. మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ ఏ విలేజ్ పంచాయతీ సొసైటీ 574 members ఆర్ లిస్టెడ్ యాజ్ బిలో పోవర్టీ లెవెల్. If 14% of the villagers are below poverty level, the total number of villagers is. So 14% below poverty level అంటే ఎంత ఇచ్చాడు? 574.
అయితే టోటల్ మెంబర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 100% అనమాట. సో క్యాన్సిలేషన్ చేయండి. స్ట్రైట్ క్యాన్సిలేషన్ 14 4 times, 14 1 time. ఓకే, సో క్రాస్ స్ట్రైట్ క్యాన్సిలేషన్, క్రాస్ మల్టిప్లికేషన్. సో 4100 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ నెంబర్ ఏ. మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 5. ఏ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు? ఏ క్యూబ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. +1ని నేను ఈక్వల్ అవతలకి తీసుకెళ్తున్నాను. అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ 1. సో ఇప్పుడు ఏ క్యూబ్ రావాలంటే ఏ స్క్వేర్ని అగైన్ ఏతో మల్టిప్లై చేయండి. టూ సైడ్స్ చేయండి. ఈక్వల్ టు ఏ మైనస్ 1 ఇంటూ ఏ. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత అవుతుంది? ఏ క్యూబ్. రైట్ సైడ్ ఏ స్క్వేర్ మైనస్ 1. మనకి ఏ స్క్వేర్ అంటే వాల్యూ తెలుసు. ఎంత ఇచ్చాడు? ఏ స్క్వేర్ అంటే మనకి ఏ మైనస్ 1 మనం తీసుకున్నాం. సో ఏ మైనస్ 1 మైనస్ ఇక్కడ ఏ వస్తుంది, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. మనకి ఎంత మిగిలింది? -1. సో ఈ -1 అనేది ఏంటిది? ఏ క్యూబ్ యొక్క వాల్యూ -1. ఆప్షన్ నెంబర్ సి. మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 6. ఏ మ్యాన్ హ్యాస్ సమ్ హెన్స్ అండ్ సమ్ కౌస్. ద టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ హెన్స్ అండ్ కౌస్ ఈజ్ టుగెదర్ ఈజ్ 50. సో దీన్ని ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ కౌస్ ప్లస్ హెన్స్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 50 అంటున్నాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీట్ ఆఫ్ హెన్స్ అండ్ కౌస్ టుగెదర్ ఈజ్ 142. దెన్ ద నెంబర్ ఆఫ్ కౌస్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ కౌస్ అన్నాడు కాబట్టి కౌస్ని ఎక్స్ అనుకోండి. అప్పుడు హెన్స్ వచ్చేసి 50 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఫీట్ ఆఫ్ హెన్స్. హెన్కి ఎన్ని ఫీట్స్ ఉంటాయి? 2 ఉంటుందన్నమాట. అంటే 2 ప్లస్ కౌకి, ఇది కౌ, మన ఎక్స్ కౌ అనుకున్నాం కదా. సో కౌకి ఎన్ని ఫీట్స్ ఉంటాయి? 4 ఉంటాయి అన్నమాట. సో ఎక్స్ ఇంటూ 4 ప్లస్ 50 మైనస్ ఎక్స్ ఇంటూ హెన్స్కి ఎన్ని ఉంటాయి? 2. టోటల్ ఎన్ని ఇచ్చాడు మనకి? 142 ఇచ్చాడు. ఎంత? 142. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 4x మైనస్ 2x ఈక్వల్ టు 50 ఇంటూ 2 100 అటు సైడ్ వెళ్తే ఈక్వల్ టు అవతలకి వెళ్తే -100 దట్ ఈక్వల్ టు 42. సో x ఈక్వల్ టు 21. మన x అని ఏమనుకున్నాం? కౌస్ అనుకున్నాం. సో నెంబర్ ఆఫ్ కౌస్ ఎన్ని? 21. ఆప్షన్ నెంబర్ ఏ. మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 7. ద పర్సెంటేజ్ చేంజ్ ఆఫ్ ఏ నెంబర్ వెన్ ఇట్ ఈస్ ఫస్ట్ డిప్రిసియేటెడ్ బై 10% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ని 100 అనుకుంటున్నా. ఓకే, 100. ఫస్ట్ ఏం చేశాడు? 10% డిప్రిషియేట్ చేశాడు. సో 10% డిప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఎంత అవుతుంది? 100 మైనస్ 10 అంటే 90. అగైన్ ఏం చేశాడు? 10% ఇంక్రీజ్ చేశాడు. ఏం చేశాడు? 10% ఇంక్రీజ్. సో 90లో 10% ఎంత? 9. 90 ప్లస్ 9 99. అయితే ఏమంటున్నాడు అంటే ఓవరాల్ చేంజ్ ఎంత అంటున్నాడు. సో 100 ఉంది, 100 నుంచి 99కి చేంజ్ అయింది అనమాట. ఎంత? 1%. ఇంక్రీజా డిక్రీజా? డిక్రీజ్. సో 1% డిక్రీజ్ అయిందనమాట. ఆప్షన్ నెంబర్ బి. మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 8. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. మనకి డిఫరెన్స్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 96 రూపీస్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 15,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 15,000. ఎన్ని ఇయర్స్కి? టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 ఇయర్స్కి ఇచ్చాడు. అయితే మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ r² బై 100². r² బై 100². మనకి ఇది ఫార్ములా ఒకటి ఉంది, షార్ట్ కట్ చూసుకోండి. డిఫరెన్స్ ఏది? ఇది మన డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అనమాట. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ r² బై 100². ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 96 ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 15,000 ఇచ్చాడు. ఇంటూ r² బై 100². 100 నేను 100 ఇంటూ 100 రాసుకుంటున్నా. టోటల్ 3 zeros. 15,000లో 3 zeros క్యాన్సిల్. ఇక్కడ 10 ఉంటుంది. 5 2 టైమ్స్, 5 3 టైమ్స్, 3 32 టైమ్స్. సో మనకు దీన్ని క్యాలిక్యులేషన్ నుంచి ఏమొచ్చింది? r² ఈక్వల్ టు 32 ఇంటూ 2 64. సో r ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 8% వచ్చింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ బోత్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఆప్షన్ నెంబర్ సి. క్వశ్చన్ నెంబర్ 9. ద రేషియో బిట్వీన్ రామ్ సేజ్ అండ్ రహీమ్ సేజ్. సో రామ్ సేజ్కి రహీమ్కి డిఫరెన్స్ రేషియో ఇచ్చాడు. ఎంత? 10:11 ఇచ్చాడు. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ రహీమ్ ఇన్ ద పర్సెంటేజ్ ఆఫ్ రామ్. సో రహీమ్ యొక్క ఏజ్ రామ్ ఏజ్తో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు.
మన రెగ్యులర్ నెంబర్లే తీసుకుందాం. ఎంత 10, 11 తీసుకుందాం. ఇది వచ్చేసి రామ్ యొక్క ఏజ్, 11 వచ్చేసి రహీం యొక్క ఏజ్. ఓకే, సో రహీం ఏజ్ రామ్ ఏజ్లో ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. రహీం ఏజ్ ఎంత 11, రామ్ ఏజ్ ఎంత 10 ఇంటూ 100. 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే 110. సో ఎంత 110%. ఆప్షన్ నెంబర్ బి. సో ఏం లేదు, ఇక్కడ రేషియో ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రహీమ్ ఇన్ ద పర్సెంటేజ్ ఆఫ్ రామ్. సో రామ్ ఏజ్లో రహీమ్ ఏజ్ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. ఓకే, మన రేషియోని ఏం చేయకుండా రేషియో యాజ్ ఇట్ ఈజ్ నెంబర్స్ తీసుకొని రేషియో క్యాలిక్యులేట్ చేస్తే వస్తుందన్నమాట. ఓకే, మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 10. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈజ్ 9. సో యావరేజ్ అనమాట, ఏజ్ లేదు. యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈజ్ 9. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2. సో ఈచ్ నెంబర్ని 12 నెంబర్స్ ఉన్నాయి కదా, 12 నెంబర్స్లో ఈచ్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి అండ్ 3 యాడ్ చేశాడు. సో ద యావరేజ్ ఆఫ్ ద న్యూ సెట్. అలా చేసినప్పుడు ఇలా చేస్తే ఈచ్ నెంబర్ని మనకి యావరేజ్ ఎంత అంటున్నాడు. సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి మనకు వచ్చిన యావరేజ్కి కూడా సేమ్ ప్రొసీజర్ చేస్తే మనకి న్యూ యావరేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇచ్చిన యావరేజ్ని 2తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేయండి. అంటే 18 + 3 ఈజ్ ఈక్వల్ టు 21. సో 21 ఈజ్ ద న్యూ యావరేజ్. ఇండివిజువల్ నెంబర్స్కి చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన ఇచ్చిన యావరేజ్కి సేమ్ ప్రొసీజర్. సో 2తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేసినా మనకి సేమ్ అనేది వస్తుందన్నమాట. సో మనకి న్యూ యావరేజ్ అంతా 21. ఓకే, 21. సో ఇది మనకి క్విజ్ నెంబర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్విజ్ యొక్క ఎక్స్ప్లెనేషను. ఫర్ మోర్ క్విజెస్ విజిట్ www.examsera.in. సో ఎగ్జామ్సెరా ఆఫర్స్ బ్యాంక్ కోచింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐసెట్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఎగ్జామ్స్కి కోచింగ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఆల్రెడీ ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 జూలై 2020. ఆల్రెడీ జూలై 1 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎగ్జామ్సెరా, ఇట్ ఈజ్ ఇన్ నర్సాపేట. ఓకే, మన నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ సీ యూ.